హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గిజ్జిపల్లి. ముత్యాల గర్భిణి అంటే మోలార్ ప్రెగ్నెన్సీ, దీని గురించి ఎప్పుడో మీరు వినే ఉంటారు కదా. దీనిలో ఏంటంటే గర్భిణీలా కాకుండా ముత్యాలుగా ఫామ్ అవుతుంది అన్నమాట. దీనికి కంపల్సరీ క్లీన్ చేస్తారు డాక్టర్స్. అయితే ఇది ఎందుకు ఇవాళ డిస్కషన్ పెడుతున్నాము అంటే, ముత్యాల గర్భిణి తర్వాత చాలా రేర్గా కొంతమందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ట్రోఫోబ్లాస్టిక్ ట్యూమర్స్ అంటారు అన్నమాట. ఈ ట్యూమర్స్ని మీ డాక్టర్స్ చాలా ఈజీగానే కనిపెడతారు. కాకపోతే దీనిలో వచ్చిన చిక్కల్లా ఏంటి అంటే, సీరియల్గా మానిటర్ చేయాలి. అంటే ఒక హార్మోన్ బీటా-హెచ్జీ హార్మోన్స్ అని ఉంటాయి. ట్రీట్మెంట్ అయితే ఈజీగానే అయిపోతుంది. ఒక ఇంజెక్షన్స్ అవి ఇస్తారు, వాళ్ళు ఫాలోఅప్కి రమ్మంటారు, రెస్పాండ్ కూడా బాగా అవుతుంది. కానీ దీనికి ఫాలోఅప్ ఉంటుంది. ఏదైతే వారం వారం వచ్చి ఈ బీటా-హెచ్జీ అనే హార్మోన్ని టెస్ట్ చేసుకోవాలి. చాలా మంది పేషెంట్స్ ఏంటంటే కొద్ది రోజుల తర్వాత ఈ హార్మోన్ టెస్ట్ చేయడానికి రారనమాట. వీటికి ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ 0 వచ్చేదాకా, బీటా-హెచ్జీ 0 వచ్చేదాకా డాక్టర్స్కి చెకప్ చేయించుకోవాలి. 17 నవంబర్ అనేది సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ డే అన్నమాట. సో ఎలాగో దాని గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇవాళ ఈ టాపిక్ గురించి మనం మాట్లాడాము. మీ అందరికీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసేసాను కదా, ఒకసారి మళ్ళీ రివ్యూ చేస్తాను. అమ్మాయిలకి అబ్బాయిలకి తప్పకుండా గార్డాసిల్ 9 అనే ఇంజెక్షన్ చేయించుకోవాలండి. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ అనేది పూర్తిగా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ follow my page on Facebook, YouTube and Instagram. Thank you.